మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. లవ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. తులారాశి వారి సమతుల్యత మరియు సామరస్యానికి ప్రతీకంగా నిలుస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుని అనుగ్రహంతో మీలో ఆకర్షణ మరియు సృజనాత్మకత ఉట్టిపడుతుంది. చంద్రుని సంచారం మరియు ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఈరోజు మీరు ఏ పని చేపట్టినా అందులో ఒక కళాత్మకత, పరిపూర్ణత కనిపిస్తుంది. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకపోయే మీ నైజం ఈరోజు మీకు అనేక లాభాలు చేకూరుస్తుంది. సామాజికంగా మీకు విశేషమైన గౌరవం దక్కుతుంది. వృత్తి మరియు ఉద్యోగ రంగం. ఉద్యోగంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా టీం వర్క్ ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. కళలు, మీడియా, డిజైనింగ్ మరియు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో సృజనాత్మకంగా నడుస్తుంది. కాపీ రైటింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే వారికి ఈరోజు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. వ్యాపారం మరియు పెట్టుబడులు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. మీ క్లయింట్లతో జరిపే చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. వస్త్రాల, అలంకరణ వస్తువులు లేదా కాస్మెటిక్స్ వ్యాపారం చేసే వారికి అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఏదైనా కొత్త రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పాటించండి. ఆర్థిక స్థితి మరియు సంపద. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బలంగా ఉంటారు. గతంలో నిలిచిపోయిన ధనం ఈరోజు చేతికి అందుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం స్థిరంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇల్లు లేదా వాహనం కొనుగోలుకు సంబంధించిన బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది. ఇంటి అలంకరణ కోసం లేదా విలాసవంతమైన వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చు వేయడం భవిష్యత్తుకి మేలు చేస్తుంది. కుటుంబ జీవితం మరియు బంధుమిత్రులు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ అత్తమామలు లేదా పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. కుటుంబం అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక లేదా వినోద యాత్రకు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల ప్రవర్తన మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా పనులు చేపట్టడానికి ఇది సరైన సమయం. దాంపత్య జీవితం మరియు ప్రేమ వ్యవహారాలు. ప్రేమికులకు ఈరోజు అత్యంత రొమాంటిక్ రోజుగా చెప్పుకోవచ్చు. మీ భాగస్వామితో కలిసి అందమైన క్షణాలను పంచుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు దొరికే అవకాశం ఉంది. కుదిరే అవకాశం ఉంది. వివాహితులు తమ జీవిత భాగస్వామికి బహుమతులు ఇవ్వడం ద్వారా వారి మధ్య ఉన్న ప్రేమను మరింతగా వ్యక్తపరుస్తారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెంచకుండా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మరియు జీవనశైలి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. కిడ్నీలు, నడుము నొప్పి లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగినంత నీరు తాగండి. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ధ్యానం లేదా బ్రీతింగ్ ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జంక్ ఫుడ్ మరియు కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు మరియు యువత. విద్యార్థులకు ఈరోజు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. గ్రూప్ స్టడీస్ లేదా మిత్రులతో కలిసి చేసే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల స్పందన లభిస్తుంది. పోటీ పరీక్షల పట్ల భయాన్ని విడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆధ్యాత్మికత మరియు అత్యంత శక్తివంతమైన పరిహారాలు. శుక్రుని అనుగ్రహం కోసం ఈరోజు అమ్మవారి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఇంట్లో తెల్లని పూలతో పూజ చేయడం శుభకరం. ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. పెద్ద ముత్తైదులకు పసుపు కుంకుమలు, రవికల గుడ్డ దానం చేయడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి. శ్రీ సూక్తం పారాయణం చేయడం అత్యంత ఫలప్రదం.